ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సాధారణంగా ఇప్పుడు మనకున్న ఈ వారాల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాధాన్యత. అదే రకంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారంటే సోమవారం నుంచి శనివారం వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అన్నట్టుగా ఆయన ఆరాధన కానివ్వండి, దానికి సంబంధించిన నియమాలు కానివ్వండి పాటిస్తారు. కానీ ఆదివారానికి కూడా ఒక భగవంతుడి ఆరాధన ఉంది అన్న విషయం మాత్రం అందరూ మర్చిపోతారు. ఈ ఆదివారం వచ్చిందంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇంకా ఇష్టానికి ఉండొచ్చు అనే ఒక విధానాన్ని మాత్రమే ఆచరిస్తున్నారు. అసలు ఏంటి ఆదివారం ప్రత్యేకత ఏంటి? ఆ రోజు మనం ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎటువంటి నియమాలు పాటించాలో వివరించండి. అలాంటి ఆలోచన వ్యవస్థ తీసుకొచ్చిన వారు బ్రిటిషర్లు తల్లి. ఆదివారం అనే వ్యవస్థని సెలవు దినంగా చేసిన వారు కూడా వాళ్ళే. అంతకుముందు మనకు సెలవు దినాలు ఎలా ఉండేవి ఎప్పుడైనా ఆలోచించారా? లేదండి. అంటే బ్రిటిషర్స్ రాకముందుకు మనకి సెలవులు ఎలా ఉండేవి ఒకసారి నేనే అడుగుతున్నాను మిమ్మల్ని. నాకైతే ఐడియా లేదు. అప్పుడు సెలవులనే ఉండేవి కావు. ఉండేదే కాదా? కాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడున్న ఈ వర్క్ లైఫ్ వాళ్ళకు ఉండేది కాదు కదమ్మా. అప్పుడంతా కుల వ్యవస్థ. అంటే ఈ టైం టు టైం సిస్టమ్ అనేది లేదు. వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకునే వాళ్ళు లేనప్పుడు నార్మల్ గా. ఉదాహరణకు రైతు తీసుకుందాం. రైతు ఆయన 120 రోజులు కష్టపడాలి నెలలో. అది వరి వేసేందుకు ఒక పంటకి ఆయన అది ఆ వేసేంత వరకు, ఆ పంట చేతికి వచ్చేంత వరకు ఆ లక్ష్యం దాటిపోడు. అది అర్ధరాత్రి అయినా పందులు తిరుగుతున్నాయని చెప్పినా రాత్రి అక్కడే పడుకుంటాడు. మనకు అలా లేదు కదా, వ్యవస్థ మారిపోయింది. కానీ మాకు వేద పాఠశాలలో వ్యవస్థ ఉండేది. వేద పాఠశాలలో మాకు అనధ్యయన దినాలని ఉండేవి. అప్పట్లోనే ఎప్పటి నుంచో ఉంది, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఓకే. అమావాస్య, పౌర్ణమి, అష్టములు, పాఠ్యమి, వీటికి మాకు సెలవులు. ఆ రోజు మాకు పాఠం చెప్పారు. మేము రోజు నిత్యకర్మలు చేసుకోవటం, ఆడుకోవచ్చు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, పాఠ్యమి ఈ 4 రోజులు కూడా నెలలో. బాగుందండి. 4 రోజులు సెలవు అంటే దీన్ని ఆదివారంగా మార్చి 4 రోజులు పెట్టిర్రా? అది చేసిన విధానం వేరు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆదివారం రాగానే ఎప్పుడో లేటుగా లేవటం, జల్సాలుగా తిరగటం, బయటనే ఉండటం అనేటువంటి వ్యవస్థ తీసుకొచ్చిన వాళ్ళందరూ బ్రిటిషర్లే. ఏంటంటే భారతీయులు ఈ రోజుటికి మీరు ఒక్క 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ పరిశీలన చేస్తే, లేదా గ్రామాల్లో పుట్టిన వాళ్ళని చూస్తే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయకుండా ఉంటారు. మీ ఇంట్లోనే గమనించండి. మీ నాన్నగారు లేదా మీ మావయ్య గారు గమనిస్తే సూర్యుడికి నమస్కారం చేయటం, లేదా స్నానం చేసిన వెంటనే మొట్టమొదటిగా సూర్యుడికి నీళ్లు వదిలిపెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది కారణం పోగొట్టుకుంటున్నారు. ఆ వ్యవస్థని ఇంకా పెంచాలి. సూర్యారాధన అనేది వేదాల్లో చాలా ఎక్కువగా చెప్పబడినటువంటి వ్యవస్థ, కానీ అది గుర్తించట్లేదు ఎవరు. సూర్యుడికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి. ఆదిత్య పురాణం అని చెప్పి వేదవ్యాస మహర్షి రాశారు. సూర్యుడికి సంబంధించిన ఉపనిషత్తులు ఉన్నాయి. సూర్యుడికి సంబంధించిన మంత్రోపాసన ఉన్నాయి. ఇలా ఎంతో వ్యవస్థ ఉంది సూర్యుడికి. ఆ ఆదివారం రోజు అలా వచ్చింది. అందులో ప్రత్యేకించి కలియుగం మొదలైంది కూడా ఆదివారమే తల్లి. ఓహో, కలియుగ ప్రారంభమే ఆదివారం. ఆది అంటే మొదలు కదా. అవును అవును. ఆ మొదలునే మనం మర్చిపోయి ఆ రోజు బద్ధకమైన దినంగా తయారవుతున్నాం. వీకెండ్ గా మనం మార్చేసాం దాన్ని. దానికి ఏంటంటే మనం మన ఆదివారాన్ని తిరిగి తెచ్చుకోవడానికి 2-3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే ఆదివారాన్ని సెలవు దినంగా తీసేసి వేరే రోజు పెట్టడం. అది గవర్నమెంట్ చేయాలి. సౌదీలో చూసారనుకోండి, శుక్రవారం వాళ్ళకు సెలవు దినం. వాళ్ళ మతానుసారంగా వాళ్ళ పద్ధతులంటూ ఏర్పాటు చేయబట్టారు. 2024 మార్చిలో మోదీ గారి విషయం గురించి మాట్లాడారు. ఆదివారం సెలవు దినం తీసేయాలని ఆయనే ప్రతిపాదన చేశారు. ఆయన అప్పుడు ఆ ప్రతిపాదన చేశారో లేదో కానీ ఆయన ఆదివారం సెలవు దినం ఉండకూడదనే భావంతో మాట్లాడారు. అంటే డైరెక్ట్ గా సంబోధించకపోయినా ఇండైరెక్ట్ గా భావనతో మాట్లాడారు. మనకు బ్రిటిషర్లే ఆదివారం సెలవు దినం తీసుకొచ్చారు అన్నట్టు ఆయన మాట్లాడారు. అలా ఆదివారం అనేది ఏం చేయాలి అంటే, ఆమిషం మధుపానంచ యః కరోతి రవేర్థినే. ఆమిషం అంటే మాంసం తల్లి, మధుపానం. ఆ రోజు ఆ 2 ఎప్పటికీ చేయకూడదు. ఆమిషం మధుపానంచ యః కరోతి రవేర్థిని సప్త జన్మ భవేద్రోగి. ఆ ఆదివారం రోజు ఆ 2 చేశారనుకోండి, సప్త జన్మ భవేద్రోగి, 7 జన్మల్లో రోగిగా పుట్టి జన్మ దరిద్రత, జన్మలకి దరిద్రాన్ని అనుభవిస్తారనా. ఆ రోజు మరొక కొన్ని మాటలు కూడా ఉన్నాయి. అదే ఇది సాంబ పురాణం అనే దాంట్లో సూర్యాష్టకం అనే దాంట్లో ఉంటుంది. దాని కింద స్త్రీ తైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్థిని. ఆ రోజు స్త్రీని ముట్టుకోకపోవటం కానీ,
తైలం పెట్టుకోవటం కానీ పెట్టుకోకపోవటం కానీ, స్త్రీ తైల మధుమాంసాన్ని మధువు మాంసాన్ని ఆ మూడింటిని ఆ నాలుగింటిని ఎవరైతే త్యజిస్తారో నా వ్యాధి శోక దారిద్ర్యం, వాళ్ళు వ్యాధులు లేకుండా బాధలు లేకుండా దరిద్రం లేకుండా సూర్యలోకం సగచ్చతి, వారు శరీరం వదిలిపెట్టిన వెంటనే వారి ఆత్మ సూర్యమండలంలోకి వెళ్తుంది అని అర్థం. అంటే ఆదివారం స్త్రీ సాంగత్యం కూడా కూడదు అని చెప్పి శాస్త్రంలోని ఆ రోజు తలకు తైలం కూడా పెట్టుకోకూడదు అనేటువంటి వ్యవస్థ కూడా అక్కడే చెప్పబడింది. కానీ ఇప్పుడు ఆచరించే విధానాలన్నీ కూడా ఆ రోజు సెలవు కాబట్టి అన్నీ ఆ రోజే తలకు ఆయిల్ అయినా లేకపోతే ఇంకేమైనా ఆడవాళ్ళకి సంబంధించి చేసుకోవాలన్నా, మగవారైనా నాన్ వెజ్ కానివ్వండి మీరు అన్నట్టు ప్రతి ఒక్కటి కూడా ఆ రోజే ఆచరిస్తారు. అవును, మొత్తం తలక్రిందులు అయిపోయింది. అంటే కారణం అంటే తల్లి మనకి వీకెండ్ అనే వ్యవస్థ దాన్ని ఒక్కటి మనం మార్చగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మారిపోతాయి. అది మార్చటమే మనం ఇప్పుడు పెట్టుకోవాల్సినటువంటి పెద్ద టాస్క్. అంటే మార్చడం తప్పితే ఇంకో ఆప్షన్ లేదంటారా? ఉంది, మనం పాటించటం. కానీ ఎవరికి వాళ్ళకి అనిపిస్తే తప్ప, అదే ఆ రియలైజేషన్ అనిపించేంతలా మనం అవగాహన తీసుకొని రావాలి. మనం అనిపించేంతగా ప్రచారం చేసి దాన్ని అవగాహన తీసుకొస్తే ఆ అవగాహన వాళ్ళని రియలైజేషన్ వరకు తీసుకెళ్ళగలిగితే ఎంత పనులున్నా చేసుకుంటారు. మీరు ఎంత ఇబ్బంది పడ్డారు నిన్న మొన్న, కానీ ఈరోజు వచ్చి షూట్ చేస్తున్నారా లేదా? అది మీకు ఆ ఇంట్రెస్ట్తోనూ లేదా మీకున్నటువంటి ఆ వర్క్ విషయంలో మీరు ఆ ఉత్సుకత చూపిస్తున్నారు కాబట్టి వచ్చి చేస్తున్నారు. అది మీకు అవగాహన ఉంది కాబట్టి. సో వాళ్ళకు కూడా ఇలాంటి అవగాహన మనం అంటూ తీసుకొని రాగలిగితే ఎంత పనున్నా ఖచ్చితంగా చేయొచ్చు. సో ఇంత పనున్నా ఇప్పుడు వీకెండ్ మార్చలేరు, ఇది మార్చడానికి టైం పట్టినా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? మన పని ఏంటంటే ఆదివారం ఎంత పనున్నా సూర్యోదయానికి ముందు లేవండి. అంటే బిఫోర్ 4:30, 4 o'clock, 4:30 పెట్టుకోండి. 4:30, 5 ఆ మధ్యలో లేస్తే మొట్టమొదటగా స్నానం చేసి ఆదిత్య హృదయం, అప్పయ్య దీక్షితుల వారు ఆదిత్య మహిమా స్తోత్రం అని కొన్ని రాశారు. లేదా ఇవేవి రాకపోతే, మంత్రాలు ఏవి రాకపోతే శ్రీ సూర్యాయ నమః అని చెప్పి సూర్యుడిని అలా చూస్తూ నామజపం చేయండి. ఓకే, అది ఎంతసేపు చేస్తారో చేయొచ్చు. కొంచెం టైం ఉంది, అవకాశం ఉందనుకోండి, ఒక 12 నామాలు సూర్యుడికి సంబంధించిన 12 నామాలని ఉంటాయి. మిత్రాయ నమః, రవజయ నమః, భానవే నమః అని ఆ నామాలు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం వదలటం. ఓకే, అలా సూర్యుడికి ప్రీతికరమైనవివే. సూర్యుడికి నమస్కారం చేసిన ప్రీతే తల్లి. ఇప్పుడు ఈ అర్ఘ్యం అనేది ఆడవాళ్ళు కూడా వదలొచ్చా సూర్య భగవానుడికి? ఈ 12 నామాలు చెప్పుకొని ఎవరైనా వదలొచ్చు. అర్ఘ్యం వదలటంలో ఇబ్బంది లేదు. పితృతర్పణాలు చేయటంలో వంటి వాటికే ఆడవాళ్ళకి నిషేధం ఉంది, కానీ వీటికి సూర్యార్ఘ్యంలో ఏ ఇబ్బంది లేదు తల్లి, ఎవరైనా చేయొచ్చు. అవకాశం ఇంకా ఎక్కువ ఉందనుకోండి, పరమాన్నం ఉండి అది సూర్యుడికి నైవేద్యం పెట్టి మీరు అందరూ తిన్నా కూడా సరిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ నైవేద్యం అంటే సూర్యుడికి మనం ఎలా నివేదన చేయాలి? ఇప్పుడు ఉదాహరణకు మీరు బాల్కనీలో ఉన్నారు, బాల్కనీ సూర్యుడు అలా వస్తున్నారు అనుకోండి, మీరు అప్పుడే వండిన పరమాన్నం మీరు అక్కడ ఒక గట్టు పైన పెట్టి ఒక చెంబులో, రాగి చెంబులో నీళ్లు తీసుకుని కొన్ని చూపించి శ్రీ సూర్యాయ నమః అని అలా 5 సార్లు చూపించడం. 5 సార్లు చూపించాక 1 నిమిషం నమస్కారం చేసుకుని మళ్ళీ మీరు అందరూ తినేయచ్చు. ఇప్పుడు ఈ అర్ఘ్యం వదలమన్నారు కదా, అంటే ఇప్పుడు మనకు పట్టణాల్లో ఒక బిల్డింగ్ ఆనుకొని ఉండటము, పైన ఉన్న వాళ్ళకైతే పాసిబిలిటీ ఉంటుంది ఆయన్నే చూస్తూ అదంతా కూడా చేయడానికి. మిగతా వాళ్ళకి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉన్న వాళ్ళకి అసలు సూర్యుడు కనిపించడమే కష్టం, వాళ్ళు ఉన్న ఫ్లోర్ నుంచి. అటువంటి అప్పుడు మనం అంటే ఎటు నుంచి అయితే కనిపిస్తున్నారో దిక్కు ఉదయించే సైడ్ ఆపోజిటే కాకుండా మిగతా సైడ్ నుంచి కూడా ఆయన ఒకసారి చూసి ఈ విధానం ఆచరించవచ్చా? ఇది సూర్యోదయమే చేయాలి. అంటే 3 కాలాల్లో అర్ఘ్య ప్రదానం చేయొచ్చు. సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం. సాయంకాలం మనం పశ్చిమానికి తిరిగి చేయొచ్చు. మధ్యాహ్నం తూర్పుకి తిరిగే చేయాలి, ఉదయం తూర్పుకి తిరిగే చేయాలి. వాళ్ళకి అంతా కూడా అవకాశం లేదు, వాళ్ళ కిటికీల నుంచే కనపడతాడు అనుకుందాం. ఇంకా కిటికీలో నుంచి చాలా పెద్ద ఆప్షన్ వాళ్ళ కిటికీలో నుంచి కింద ఓ ప్లేట్ పెట్టి ఓ రాగి చెంబులో నీళ్లు తీసుకుని దాంట్లో కాస్త పసుపు కుంకుమ వేసి ఈ 12 నామాలు చెబుతూ అక్కడ నుంచి ఇలా ప్లేట్లోకి సరిపోతుంది. చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. నేను కూడా అవకాశం ఉన్నప్పుడు నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను. ఓకే, అంటే మనకు మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క దానికి మనకు అన్ని సౌలభ్యాలు కల్పించారు, ఇలా కుదరని పక్షంలో ఇలా అని చెప్పి, కానీ దాన్ని మనం ఆచరించడం మొదలు పెట్టాలి. సూర్యారాధన చేస్తే ఏంటంటే తేజస్సు బాగా పెరుగుతుంది తల్లి, ముఖంలో గ్లో బాగా వస్తుంది. అది గ్లో ఏంటంటే మేకప్ తో వచ్చినటువంటి గ్లో కాదు, సహజమైన గ్లో బాగా వస్తుంది. అది మీరు ఒక్కసారి ట్రై చేయండి. కర్ణుడు కూడా సూర్యోపాసన చేస్తాడు. కర్ణుడు చాలా తీవ్రమైన సూర్యోపాసన చేసేవాడు. నిజానికి ఆయన ఆ సూర్యోపాసన చేస్తే సూర్యుడే దిగొచ్చేంతగా చేసేవాడు. ఆయన ముఖం చాలా వెలిగిపోయేది.
అలా సూర్యోపాసన అందరూ చేస్తే ఏంటంటే తేజస్సు పెరుగుతుంది, తేజస్సుతో పాటు సహజంగా అవగాహన శక్తి పెరుగుతుందండి. ఓకే. అంటే ఒక వ్యక్తి ఏదైనా చెప్పబోయే ముందు ఈయనకు అది అర్థమవుతుంది. అలా సూర్యారాధన చేయటం వల్ల చాలా రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు సూర్య ఆరాధన వల్ల ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఆరోగ్యం ఉంటుందంట కదా? భాస్కరాదిచ్చేది అంటారు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడే. ఆ. అందుకే డి విటమిన్లని పేర్లు పెట్టి దానికి సూర్యుడికి నమస్కారాలు చేస్తేనే డాక్టర్లే చెప్తున్నారు కదా. 5 AM క్లబ్ అని ఇంగ్లీష్ లో పుస్తకం ఉందమ్మా, అది ఎక్కువగా మిలీనియర్సే చదువుతారు ఆ పుస్తకం. ఓకే. ఆ పుస్తకంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే పొద్దున 5ంటికి 5 తర్వాత లేచిన వాళ్ళు ఎవరూ సక్సెస్ కాలేదని చెప్పి ఆయన రీసెర్చ్ చేసి చెప్పారు. ఓ. 5 తర్వాత లేచిన వాళ్ళు ఎవరూ సక్సెస్ అవ్వలేదు లైఫ్లో. 5కు ముందు లేచిన వాళ్ళు, 5 గంటలకు లేచిన వాళ్ళే లైఫ్లో సక్సెస్ అయ్యారని చెప్పి చాలా మంది రాసిన విషయాలైన ఆ పుస్తకంలో రాశారు. అంటే అందరి అనుభవాలు ఆయన పుస్తకంలో రాసినారు. ఓకే. సో మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే పొద్దున 5ంటికే లేవండి, సూర్యుడిని చూస్తూ ఉండండి, నమస్కారం చేసుకోండి. అది మన భావనలో మనం తీసుకోగలిగితే ఆదివారం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఓకే. అంటే ఇవన్నీ మొదట్లో కష్టంగా అనిపించినా అలవాటు అవుతున్న కొద్దీ ఇది లైఫ్ లో ఒక పార్ట్ గా మారిపోతుంది. పెద్ద ఇబ్బంది కూడా అది ఏం చేయకుండా ఇంకా మీరు వెళ్ళలేరు, అలా అనిపిస్తుంది. మళ్ళీ దానివల్ల మనకు నష్టమే లేదు, ఇంకా ఉపయోగం తప్పితే. కూడా ఉంటుంది. ఓకే. అంటే అందరూ ఈ విధానాన్ని అలవాటు చేసుకుంటే ఉత్తమం. ఈ భారతీయులైన భారత అనే పదానికి అర్థమే తెలుసమ్మా? భారతదేశానికి అనే పదం ఏంటో అర్థం చెప్పండి. భారతదేశానికి అనే పదానికి అర్థం ఏంటంటే భరతుడు పాలించారని అంటాడు. మరే భరతుడు? చాలా మంది భరతులు భారతదేశంలో ఉన్నారు. రాముడు తమ్ముడు భరతుడు. ఇంకా ఇంకా మహాభారతంలో 2-3 భరతులు వస్తారు. మరి ఏ భరతుడు? ఎవరిని ఉద్దేశించాలి? పరమేశ్వరుడికే భరతుడు అని పేరు. ఓ. అగ్నిదేవుడికే భరతుడు అని పేరు. అగ్నిమిచ్చత్వం భారతాహ అని ఒక వాక్యం ఉంది. ఓకే. అగ్నిదేవుడికి పరమేశ్వరుడికి మాత్రమే భరతుడు అని పేరు. వీళ్ళందరూ రాజులు. ఈ రాజులకు మూలమైన పరమేశ్వరుడు ఈ భారతదేశాన్ని సృష్టించి ఇక్కడ దేవతా స్థానంగా నిలిపాడు కాబట్టి ఈ దేశానికి భారతదేశం అని పేరు. ఇక్కడ యోగుల స్థానం అని, ఇది మహర్షుల స్థానం అని, కర్మభూమిని, పుణ్యభూమిని, ఇవన్నీ తర్వాత మనం అంటూ ఉంటారు. కానీ భారతదేశానికి మొట్టమొదటగా ఆ పేరు భరతుడు అని చెప్పాలంటే అది పరమేశ్వరుడికి, తర్వాత అగ్నిదేవుడికి. అది అగ్నిదేవుడు ఎందుకంటే మన ఇంట్లో అప్పట్లో ప్రతి గృహంలో వాళ్ళ క్యాస్ట్ దాంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అగ్ని ఆరాధన చేసేవారు. ఇప్పుడు అగ్ని ఆరాధన ఏమైంది, ఇంట్లో దీపారాధన చేయడానికి కూడా వ్యవస్థ తీసుకోలేకపోతున్నాం. అగ్ని సంబంధమైన మనము అగ్నిని ఆరాధించడం మర్చిపోతే మనలో సహజమైన శక్తి తగ్గిపోయి కృత్రిమమైన శక్తిని పెంచుకునే బాటలో మనం సహజత్వాన్ని కోల్పోతాం తల్లి. వాస్తవం. సహజత్వాన్ని కోల్పోతే మీ దగ్గర ఎంత కృత్రిమ శక్తి ఉన్నా అది పనిచేయదు. ఉపయోగం. అవును. శాశ్వతం కాదు అది. అప్పటి వరకు పనిచేసినా శాశ్వతం కాదు అది తల్లి. అందుకు మనం అగ్ని ఆరాధన, సూర్య ఆరాధన రెండూ పెంచుకోవాలి. అది తల్లి. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. సూర్యుడికి నమస్కారం చేసుకుని 12 నామాలు చెప్పడానికి 36 సెకండ్లు పడుతుంది. నేను లెక్కేశాను. మన జీవితంలో ఒక రోజులో 36 సెకండ్లు పెట్టుకోలేమా? పెట్టచ్చు. దీపారాధన చేయడానికి 2.5 నిమిషాలు కూడా పట్టదు కదమ్మా. మీరు ఎలాగో చేస్తారు కాబట్టి సరే. అంటే ఎవరి సమయాన్ని బట్టి వాళ్ళు మొత్తం వదిలేయడం కన్నా ఎంతో కొంత సమయాన్ని కేటాయించడంలో తప్పులేదు ఒక రకంగా ఆలోచిస్తే. అందరూ అంటే ఎవరికి వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టుగానే ఎవరికి వాళ్ళకి అనిపిస్తే తప్పితే ఈ మార్పు అనేది జరగదు. అందుకే ఒక మార్పు తీసుకుని రావడం కోసమైనా ఫస్ట్ ఈ 12 నామాలతో మొదలు పెట్టించగలిగితే అంతే. ఇప్పుడు చిన్న పిల్లలే ఉన్నారు, వాళ్ళకు తెలియదు, వాళ్ళతో మీరు ఇదే మొదలు పెట్టించండి. వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళినా వేరే దేశాలకు వెళ్ళినా ఇది చేయకుండా ఆ స్కెడ్యూల్ వాళ్ళ మైండ్ లో ఉండిపోతుంది. అలా మనం ఫిక్స్ చేయించగలిగితే సరిపోతుంది తల్లి. మనం ధన్యులం అయిపోతాం. నమస్కారం తల్లి. నమస్తే అండి.